హే గైస్, నా పేరు గోవర్ధన్. నేను ఆరెంజ్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో 4th ఇయర్ మెడికల్ స్టూడెంట్ని. నాది హైదరాబాద్. సో వీడియో మెయిన్గా వచ్చేసి మనకి ఆరెంజ్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ మీరు చూస్ చేసుకోవాలా లేదా అని చెప్పేసి. సో ఇక్కడ ఫీజు వచ్చేసి సంవత్సరానికి 5.5 లక్షలు. ఇప్పుడైతే అంటే 6 లక్షలు వేసుకోండి రౌండ్ ఫిగర్. అండ్ మంత్లీ ఖర్చులు వచ్చేసి ఒక 10,000 ఉంటాయి. అండ్ హాస్టల్ ఫీజు ఉంటుంది ఫస్ట్ ఇయర్ నెసెసరీ, అంటే మ్యాండేటరీ. మంత్లీ ఒక 3,000 ఉంటుంది. ఒక రూమ్లో, హాస్టల్లో ఒక రూమ్లో 4 ఉంటారు, షేర్ చేసుకుంటారు. లేదంటే 6 మంది షేర్ చేసుకోవాలి, లేదంటే 3 షేర్ చేసుకోవాలి. అది రూమ్ బట్టి ఉంటుంది. ఒకవేళ తక్కువ మంది షేర్ చేసుకుంటే డబ్బులు ఎక్కువ కట్టాలి, అలాగనమాట. సో ఇప్పుడు ఆరెంజ్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ అకాడమిక్స్ గురించి మాట్లాడదాం. అకాడమిక్స్ వచ్చేసి అంటే చాలాసార్లు వినుంటారు మీరు, ఫాబ్స్లో టాప్ 2 యూనివర్సిటీ ఇది రష్యాలో అని చెప్పేసి, లేదంటే టాప్ యూనివర్సిటీ అని చెప్పేసి. సో అలాగేం లేదు, దీనికన్నా తోపు యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి ఇక్కడ. అది అడ్వర్టైజ్మెంట్ కోసం వాటి కోసం ఏదో ఇట్లా ఫేక్ పబ్లిసిటీస్ ఇవ్వండి. సో అలాగనమాట. 6 లక్షలకు అంటే వర్త్ ఇట్ ఆ యూనివర్సిటీ అంటే కాదు అసలు. 6 లక్షలు చాలా ఓవర్ ఇక్కడ. యాక్చువల్గా దీనికన్నా బెస్ట్ యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి ఇక్కడ. వాటిల్లో ఫీ మోస్ట్లీ 2 lakhs 3 lakhs పర్ ఇయర్ ఉంటుంది. ఇంకా ఫెసిలిటీస్ దీనికన్నా బాగుంటాయి. హాస్టల్స్ ఫ్రీ ఉంటాయి, దీనికన్నా బాగా హాస్టల్స్ ఉంటాయి, మెస్ ఫెసిలిటీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఏంటంటే యూనివర్సిటీకి, ఆరెంజ్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీకి చాలా డిమాండ్ ఉంది. డిమాండ్ ఏదన్నా మంచి పనికి డిమాండ్ ఉందంటే అట్లా కాదు. యూట్యూబ్లలో యూట్యూబర్స్ అందరు కలిసి తోపు యూనివర్సిటీ, దీనికి అట్లా, దీనికి ఇట్లా అని చెప్పేసి దీనికి మొత్తం అది ఏమంటారు బ్రాండ్ వాల్యూ పెంచేశారు యూనివర్సిటీకి. రియాలిటీకి వస్తే అంటే వన్స్ మీరు ఆరెంజ్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకొని ఇక్కడికి వచ్చాక మీకు తెలుస్తుంది అంత తోపు ఏం కాదు. వాళ్ళు ఒకవేళ ఇంత తోపు అని చెప్పేసి 100 పాయింట్స్ చెప్తే దాంట్లో మనకి ఒక 8 పాయింట్స్ కరెక్ట్ ఉంటాయి అంతే, మిగతా అన్ని చూస్తే. సో కొంచెం జాగ్రత్త ఈ యూట్యూబర్స్ని నమ్మే ముందు. అండ్ దీనికన్నా మంచి యూనివర్సిటీస్, రీసెర్చ్ యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి. సో దాన్ని ప్రిఫర్ చేసుకోండి. ఫీజు కూడా తక్కువనే, అండ్ సిటీస్ కూడా మంచి యూనివర్సిటీస్ అవి. ఇక్కడ ఏంటంటే ఏజెన్సీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది మీ ఫీజులో. అంటే వేరే యూనివర్సిటీస్లో ఎలా అంటే మీరు డైరెక్ట్గా యూనివర్సిటీకి ఫీజు కడతారు, కానీ ఇక్కడ అలా కాదు, మీరు ఏజెన్సీకి డబ్బులు ఇస్తారు, ఏజెన్సీ యూనివర్సిటీకి కడుతుంది అనమాట. సో ఇట్లా 3 పార్టీ ఉండొద్దు. డైరెక్ట్ స్టూడెంట్ ఇంకా యూనివర్సిటీ మధ్యలో అది ఉంటే బెటర్ అన్నమాట. సో అంతే అన్నమాట. ఏజెన్సీస్తోని అంటే కాంట్రాక్ట్ తీసుకునే యూనివర్సిటీస్ ఉంటాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆరెంజ్బర్గ్లో ఉందండి మనం, ఇక్కడ ఏజెన్సీది మొత్తం నడుస్తుంది. సో అట్లా రాకండి, మీరు డైరెక్ట్ యూనివర్సిటీస్కి వెళ్ళండి. అంటే ఏదైనా మంచి కన్సల్టెన్సీ చూసుకొని డైరెక్ట్ ఫీజు ఎక్కడైతే మీరు సబ్మిట్ చేయగలుగుతారో యూనివర్సిటీలో, ఆ యూనివర్సిటీ చూస్ చేసుకోండి, అక్కడనే అడ్మిషన్ తీసుకోండి. అట్లా అయితే బెటర్ ఉంటుంది. ఇప్పుడు ఇట్లా ఏజెన్సీ దేంట్లో అయితే ఇన్వాల్వ్ అయిందో ఆ యూనివర్సిటీ చూస్ చేసుకునే డిసడ్వాంటేజెస్ ఏంటంటే వాళ్ళు ఎవ్రీ ఇయర్ మీ ఫీజులో నుంచి చాలా డబ్బులు తింటారు. ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీ ఫీ వచ్చేసి 2 లక్షలు ఉంటుంది, వాళ్ళు మీ దగ్గరికి 6 లక్షలు తీసుకుంటారు. అంటే 2 లక్షలు యూనివర్సిటీ కట్టేసి 4 లక్షలు వాళ్ళ అకౌంట్లో వేసుకుంటారు ఎవ్రీ ఇయర్. అది అంటే 6 సంవత్సరాలకు దగ్గర 24 lakhs తింటారు వాళ్ళు మీది. ఏదన్నా హెల్ప్ చేస్తారు అంత డబ్బులు తిని అంటే అంతే ఉండదు. ఇక్కడికి వచ్చాక మీదే వాళ్ళదే. అండ్ మీది నుంచి వాళ్ళు ఫోర్స్ చేస్తారు మిమ్మల్ని హాస్టల్లో మ్యాండేటరీగా ఉండమని చెప్పేసి, అండ్ మెస్ పెట్టుకోవాలని చెప్పేసి. మెస్ అంతా తోపేమి ఉండదు, కానీ చాలా డబ్బులు దొబ్బుతారు దానికి కూడా. సో అదనమాట. ఆలోచించుకొని చూస్ చేసుకోండి యూనివర్సిటీస్. ఎవడో చెప్పిండు యూట్యూబ్లో అయితే యూనివర్సిటీ, లేదంటే ఎవడో కన్సల్టెన్సీ కూడా ఏజెన్సీ కూడా చెప్పిండు అరే ఇది దీనంత మంచి యూనివర్సిటీ ఇంకేది లేదు, టాప్ యూనివర్సిటీ అంటే అది నమ్మకండి. ర్యాంకింగ్లో చూసుకుంటే ఇది అంత తోపు యూనివర్సిటీ కూడా కాదు. సో కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే అడ్మిషన్స్ తీసుకున్నప్పుడు అంతే. ఇంకా నేను వేరే వీడియోస్లో పెడతాను మంచి యూనివర్సిటీస్ ఏవి ఉన్నాయో, డైరెక్ట్ ఎక్కడైతే మీరు డైరెక్ట్ ఫీజు సబ్మిట్ చేయగలుగుతారో యూనివర్సిటీకి, ఎక్కడైతే మీకు సిటీ బాగుంటుందో, కల్చర్ బాగుంటుందో. అంటే నార్మల్గా ఇక్కడ వస్తే ఏంటంటే చదువు ఒకటే ఇంపార్టెంట్ కాదు, చదువుతోని చాలా ఉంటాయి. సిటీ కూడా బాగుండాలి, తిరగడానికి కానివ్వండి, దేనికన్నా కానివ్వండి. సో అన్ని ఫ్యాక్టర్స్ చూసుకొని మీరు యూనివర్సిటీ చూస్ చేసుకోవాలి. ఏదో ఒక యూట్యూబ్ వీడియో చూసి వీడు చెప్తున్నాడు మంచిగా ఉంటుంది అని చెప్పేసి అంటే అట్లా కుదరదు. మంచి యూనివర్సిటీ చూస్ చేసుకోండి అంతే. మళ్ళీ వేరే వీడియోలో కలుగుతాం.
బాయ్.